ఈరోజు దేవుని వాక్యంలో నుంచి దానియేలు గ్రంథంలో ఉన్న ఒక రెండు మూడు మాటలను మీకు చూపించి నేను వాక్యంలో ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదువుదాం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనుక విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే 21వ వచనంలో మీరు చూస్తే మీ బైబిల్స్లో అతి ప్రకాశమానుడైన గబ్రియేలు. ఈ గబ్రియేలు కొత్త నిబంధనలో మనకు మరియతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా గబ్రియేలు మరి దానియేలుతో మాట్లాడడానికి మరి పంపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూత వచ్చి ఏమంటుందంటే, దానియేలు నువ్వు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. అలాగే 10వ అధ్యాయము 11వ వచనం కూడా నేను చదువుతున్నాను. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. అలాగే 18, 19 వచనాలు కూడా కలిసిపోయి ఉన్నాయి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకునుము. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలుతో దూత ఎప్పుడు మాట్లాడుతున్నా ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది? 3 సార్లు కూడా ఉన్నదేంటి? ఒకసారి భయపడుకు అన్నది, మిగతా సార్లు ఏమన్నది? నీవు బహు ప్రియుడవు. దానియేలు ఎవరికి బహుప్రియుడు అంటే పరలోకం అంతటికి కూడా బహుప్రియుడు. మీరు ఇప్పుడు పరలోకం గురించి ఆలోచించారా? ఒక జంతువు ఉంటుంది భూమి మీద, అది ఎప్పుడు కూడా పైకి చూడదు. ఏ జంతువు చెప్పండి? నేనేం అనలేదు, మీరే అన్నారు. నేను దాని పేరు కూడా ఏం చెప్పలేదు. ఆ జంతువుకి పైకి చూడడం అనేది ఒకే ఒక మైక్ సౌండ్ వస్తుంది, కొంచెం సౌండ్ మైక్ ఆపేసిందా? ఒకే ఒక జంతువు ఏం చూడదు? పైకి చూడదు. అది ఎప్పుడు చూస్తుంది చెప్పండి పైకి? దాన్ని చచ్చిపోయినప్పుడు తిరగేసి తీసుకెళ్తారు దాన్ని. మీరు దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రాణం ఏమైనా ఉంటే మరి తిరిగితే చూస్తుందేమో. దానియేలు పరలోకం అంతటిలో కూడా బహుప్రియుడు, మామూలు ప్రియుడు కాదు, బహు ప్రియుడు. ఎప్పుడు కనబడినా దూత దానియేలు నువ్వేంటి, ఎందుకు నువ్వు బహుప్రియుడు అంటే, నువ్వు ఇలా ప్రార్థన చేయగానే నీకు జవాబు పంపించమని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఇలా ప్రార్థన చేయగానే ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరును. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను దేవదూత, ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రార్థన చేసినా వెంటనే వెళ్ళి జవాబు ఇవ్వమని చెప్పట్లేదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే వెంటనే వెళ్ళమని అంటున్నారు. మీకు అర్థమవుతుందా? మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను కనెక్ట్ చేస్తే మీకు ఇబ్బంది అవుద్ది. ఎందుకు? నేను కనెక్ట్ చేశాను అనుకోండి, మాకే చెప్తారు అనుకుంటా. మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, కానీ అందరి ప్రార్థనలకు వెంటనే వెళ్ళమని ఆజ్ఞ రావట్లేదు. నువ్వు చేస్తే చూడు, కొంతమంది ఇంట్లో ఉంటారు, ఇంట్లో నాకు ఒక్కడే కనుక ఈ ప్రాబ్లం ఉండదు, 2 ఉన్నోళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు మీ డాడీ, నువ్వు అడిగితే మమ్మీ చేసేస్తుంది. 2 ఉన్నోళ్ళకి చిన్నప్పుడైనా, అట్లీస్ట్ పెద్ద అవుతారు కాబట్టి చిన్నప్పుడైనా ఏమంటుంది సమస్య ఉంటుంది. ఎందుకు? నువ్వంటే ప్రేమ మమ్మీకి, నువ్వంటే ప్రేమ డాడీకి, వాళ్ళిద్దరు అలాగ అనుకుంటుంటారు. పరలోకంలో దానియేలు అంటే గొప్ప ప్రేమ. దానియేలు పరలోకంలో గొప్ప ప్రియుడు అనే విషయము గబ్రియేలు ఎందుకు చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే వెంటనే వెళ్ళాలని మాకు ఆజ్ఞ వచ్చేస్తుంది. నువ్వు దేవునికి ఏంటి చాలా ప్రియుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దానియేలు అంత ప్రియుడయ్యాడు? ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుదాం. అప్పుడు దానియేలు తన స్నేహితులైన
హనన్యాకును మిషాయిలకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలు చాలు. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటని సమస్య అంటే రాజుగారికి ఏమొచ్చింది? చాలామంది చెప్తుంటారు, నాకు కల వచ్చింది పాస్టర్ గారు, ఏటో మర్చిపోయానండి అంటారు. రాత్రి ఒక కల వచ్చింది, ఏం చెప్తారు? ఏంటో మర్చిపోయాను. వాళ్ళు ఎందుకు మర్చిపోతారంటే అంత గాఢ నిద్రలో ఉంటారనమాట. దేవుడు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు ఏదో కళల ద్వారా, ఏదో పాస్టర్ గారు ఏదో 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 ఇంక నేనేం చేయలేనమ్మా, నేను దానియేలుని కాదు ఏంటి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలుకు కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దానియేలును ఆ బబులోను రాజ్యంలో హెచ్చించిపోతున్నాడు. కనుకనే నెబుకద్నెజర్కి ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది. కళ ఏమైంది? మర్చిపోయాడు. ఇప్పుడు రాజుకి ఏం కావాలి? కళ చెప్పాలి, కళ భావము చెప్పాలి. మొత్తం అందరినీ పిలిచాడు. ఇది అందరూ అన్నారు, సార్ మీరు చెప్పేది భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు కూడా చెప్పలేడు. మీరు చెప్పేదానికి భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు కూడా ఆన్సర్ చెప్పలేడు. ఎవడైనా దేవతల్లో ఎవడైనా ఒకడు వచ్చి ఏమైనా చెప్పగలడేమో తప్ప మనుషుడు ఎవడు కూడా చెప్పలేడు అన్నాడు. మొత్తం మీద రాజుగారికి చాలా కోపం వచ్చింది. చెప్పపోతే మిమ్మల్ని అందరినీ పోషించి రోజు మీకేమో నా బల్ల మీద అన్నీ పెట్టి మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెంచడం దేనికి, చెప్పపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. వాళ్ళందరూ భయంతో ఉన్నారు. ఆ సమయంలో దానియేలు, అజర్యా, హనన్యా, మిషాయిలు కూడా ఆ జ్ఞానుల్లో ఉన్నారు కనుక దానియేలు ఏం చేశాడంటే తన స్నేహితులను పిలిచి మనమందరము కూడా ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేయండి, దీని విషయమై నేను రాజుగారికి చెప్పాను, నేను ప్రార్థన చేసి చెప్తానని చెప్పి అన్నాడు. ఇప్పుడు 19వ వచనంలో అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము. రాత్రి యందు అంటే ఏ రాత్రి యందు? రాత్రి యందు అంటే నేను ఒకరికి ఈ మెసేజ్ తెలుసు, నువ్వు చెప్పకమ్మా, ఎందుకంటే నేను వేరే చోట చెప్పాను ఈ మెసేజ్. వాళ్ళు కాకుండా రాత్రి యందు అంటే ఏ రాత్రి ఎందో తెలుసా? ఆ రాత్రి అందే. కొన్ని వెర్షన్స్లో తెలుగులో కూడా ఒక వెర్షన్లో ఈ బైబిల్ కాకుండా తెలుగులో వాడుక భాషలో ఉన్న బైబిల్ ఏం తెలుసా? ఆ రాత్రే దేవదర్శనంలో ఆ రహస్యం దానియేలుకు వెల్లడయింది. ఏ రాత్రి? ఇంత పెద్ద సమస్య వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడు బయలుపడిపడిందంట అది? ఆ రాత్రి అనండి అందరూ. అంటే ఏ రోజైతే వారు ప్రార్థన చేశారో ఆ రోజు రాత్రి దానియేలుకు ఆ రహస్యం వెల్లడైపోయింది. కనుకనే దేవదూత అంటుంది, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే నీకు జవాబు వచ్చేస్తుంది. కొంతమంది ప్రార్థనలు ఎన్ని రోజులు ఉన్నాయి? కొన్ని సంవత్సరాలు గడుస్తుంటాయి కొంతమంది ప్రార్థనలు. భూమి పుట్టినది మొదలుకొని ఆదాము మొదలుకొని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. కానీ నువ్వు ఒక్కడు మాత్రం ప్రార్థన చేస్తే, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు జవాబు నీ దగ్గరికి వచ్చేస్తుంది. కనుక నువ్వు ఎవడు? బహు ప్రియుడవు. పరలోకంలో దేవునికి నువ్వు చాలా బహుప్రియుడు. భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా నువ్వు చాలా ప్రియుడు అనే విషయం మాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు పరలోకంలో దేవునికి ఏంటి? ప్రియుడవు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దానియేలు అంత ప్రియుడు అవ్వడానికి గల కారణం ఏమిటి? ఈ దినాల్లో భారతదేశంలో కూడా మనము దానియేలు వంటి వారముగా అయితేనే మన దేశము దేవుని వైపు చూడగలుగుతుంది. హల్లెలూయా. కనుక దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు మొదటి అధ్యాయము 8వ వచనం. దానియేలు మొదటి అధ్యాయము. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు
వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. చూడండి, దానియేలు యొక్క మొట్టమొదటి స్టాండర్డ్ ఏంటంటే తాను అపవిత్రుడు కాకూడదు. ఎందుకు దేవునికి అంత ప్రియుడయ్యాడంటే తాను ఏమవ్వకూడదు, అపవిత్రుడు కాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవునికి ప్రియులంగా మారాలంటే మనము అపవిత్రులము కాకూడదు, అపవిత్రులము కాకూడదు. దానియేలుకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఏంటి ఆఫర్ అంటే 3 సంవత్సరాలు రాజుగారు తినే ఆహారం అంతా తినచ్చు. రాజుగారు భోజనం బల్ల మీద ఉండేటువంటి ప్రతి ఆహారం తినచ్చు. మామూలుగా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఈ అవకాశం వస్తే మనందరం ఏం చెప్తాం? సార్ చిన్న సాక్ష్యం చెప్తాను సార్, చిన్న సాక్ష్యం చెప్తాను. ఏంటండి, నాకు రాజుగారు భోజనం మీద 3 సంవత్సరాలు తినే అవకాశం వచ్చింది. దేవుడు ఎంత కార్యం చేశాడంటే మనందరం ఏం చేస్తాం? మోకాలు మాడిపోతాయి మనకి. ఒకళ్ళకి ఆశీర్వాదం వచ్చాయంటే మిగతా వాళ్ళకి ఏమవుతుంటుంది చెప్పాలి. ఎవరికైనా సార్ మాకు మా ప్యాకేజ్ ఎంత, సంవత్సరానికి 30,000. ప్రైజ్లా 30 నీకు చెప్పాను చదవరా అని అడిగి చూసావా, 30 నీకెంత? ఇంట్లోకి వెళ్ళగానే వీళ్ళకి బ్యాండ్ అయిపోద్ది. ఎవరికి? పిల్లలకి చెప్పాను చదవరా 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 అని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దానియేలుకు ఆఫర్ రాగానే ఏం చెప్పాడు తెలుసా? రాజుగారు భోజనం మేము తినమని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మామూలు జనరల్ బాడీ ఉంటుంది కదా, జనరల్ కేసు. మెంటల్ ఆడికి ఏమైనా పిచ్చా అనుకుంటారు కదా. మేము రాజుగారు భోజనం తినము. ఎందుకు తినమంటే ఆ భోజనము తిని మేము అపవిత్రులము కాకూడదు. ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే తన జీవితంలో నేను అపవిత్రుడను కాకూడదు. దేవునికి ప్రియులుగా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము అపవిత్రులము కాకుండా మనం కాపాడుకోవాలి. తిమోతికి పౌలు చెప్తూ ప్రతి విధమైన అపవిత్రత నుంచి దూరంగా పారిపో అంటాడు. ఏం చేయాలట? దూరంగా ఏమవ్వాలి? పారిపో. ప్రతి అపవిత్రత నుంచి, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా ఏమైపోవాలి? పారిపోవాలి. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలన్నా, ఒక వ్యక్తికి దేవుడు ప్రియుడిగా మారాలన్నా అపవిత్రత నుంచి పారిపోవాలి. అపవిత్రత మనలో ఉంటే దేవునికి అసలు ఉపయోగపడము. మొదటి సంగతి, దానియేలులో ఉన్నటువంటి అద్భుతమైన అనుభవం ఏంటంటే తన యవ్వన కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా నేను అపవిత్రపరచబడకూడదు. ఇంకా మనం తను ఏ స్టాండర్డ్లో ఉన్నాడంటే భోజనాల దగ్గరే అపవిత్రపరచబడకూడదు. మనకు భోజనాల దగ్గర ఏం ఆలోచించం, వాళ్ళు ఏం కోసారా, ఏం తిన్నారా, ఏమని కాదు. మొదటి ఏ రోజా ఏటా అని ఏం ఆలోచించం. మేము శనివారం కూడా తినేస్తామండి, మేము ఏ రోజైనా తినేస్తాం. మేము ఎవరు? రాక్షసులం. మేమెవరు? మళ్ళీ ఏదో గొప్పలా చెప్తారు, మేము ఏ రోజైనా తినేస్తామండి, అన్ని రోజులు తినేస్తామండి. కానీ దానియేలు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా మేము భోజనమును బట్టి కూడా అపవిత్రత కలుగు చేసుకోం. అంటే భోజనమును బట్టే అపవిత్రత కలిగించుకోకుండా కాపాడుకుంటున్నాడంటే ఎన్ని విషయాల్లో తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నాడు. కనుకనే తను ప్రార్థించగానే ఆ రాత్రే జవాబు వచ్చేస్తుంది. ప్రార్థించగానే దేవదూతలకు దేవుడు చెప్తున్నాడు, దానియేలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, మీరు గబగబా వెళ్ళి అతనికి ఏం చేయాలి? జవాబు పట్టుకెళ్ళండి. అదేంటి ప్రభువా, అంతమంది ప్రార్థన చేస్తున్నారు, అంతమంది చేస్తున్నారు, దానియేలు ఒక్కడికే నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు? దానియేలు పవిత్రుడు. దానియేలు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో పవిత్రత కలిగి ఉంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా పరలోకం నుంచి జవాబు వస్తుంది. ఆమేన్. రెండవది, దానియేలు చాలా ప్రార్థనాపరుడు. దానియేలు ఎలాంటి వాడు? చాలా ప్రార్థనాపరుడు. కానీ తన స్నేహితులు ప్రార్థనా సహాయం తీసుకుంటున్నాడు. మనం ఎంత ప్రార్థనాపరులమైనా ఇతరుల యొక్క ప్రార్థనా సహాయం తీసుకోవాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి విధానం. దేవుడు కూడా అదే చెప్పాడు, మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి దేని గురించి వేడుకున్నప్పుడు కూడా అది పరలోకమన్న తండ్రి యొద్ద నుండి మీకు
అనుగ్రహించబడుతుంది. దానియేలుకు ఒక విషయం తెలుసు, నేను ఎంత ప్రార్థనాపరుడైనా నా యొక్క ప్రార్థన చేసేటువంటి నా స్నేహితులతో కలిసి ప్రార్థిస్తే వెంటనే జవాబు వస్తుంది. మీకు తెలుసా, ప్రార్థించే స్నేహితులతో కలిసి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి మీరు వేడుకుని దేని గుర్చైనను కూడా పరలోకమందున తండ్రి యొద్ద నుండి మీకు అది అనుగ్రహించబడుతుంది. కనుక ప్రార్థించే స్నేహితులను మనము కలిగి ఉండాలి. వారితో కలిసి ఏం చేయాలి? కొంతమంది అయిపోయాక చెప్దాం అనుకున్నానండి అంటారు. ప్రార్థన సహాయం తీసుకునే వాళ్ళే నిజమైనటువంటి విశ్వాసము కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలుకు తెలుసు, ప్రార్థించేటువంటి స్నేహితులుంటే ఎంతో ఆనందము సంతోషం అని తెలిసి స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ప్రార్థన చేయండి. ఆ రాత్రే ఏమొచ్చేసింది? జవాబు వచ్చేసింది. 23వ వచనం 2వ అధ్యాయం చూద్దాము. ఎక్కువనే కనుక నేను ఎక్కువ వివరించట్లేదు. 2వ అధ్యాయం 23వ వచనం. మా పితరుల దేవా, నువ్వు వివేకమును బలమును మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. చూడండి, ఈ మాటల్లో నేను ఎల్లో కలర్లో పెట్టాను చూడండి కొన్ని. మేము అడిగినది, మేము అంటే ఎవరు? మేము అడిగిన ఈ సంగతి నాకు తెలియజేశావు. మేము అన్నాడు. చాలాసార్లు మొత్తం అంతా మనం చేస్తాం, అందరితోనూ చేయిస్తాము. క్రెడిట్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం? నేను పెడతాం. అక్కడ మనం ఏం పెడతాం? నేను. లోకంలో పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఈ నేను ఉండడం వల్లనే పెద్ద సమస్య. ఎప్పుడైతే నేను అనేది చచ్చిపోద్దో సమస్య ఉండదు. ఎక్కడ వస్తుంది చెప్పండి? నేను, నన్ను, నాకు, నాది, ఇవి పోయాయి అనుకోండి, ఏమి ఉండదు. ఇంకా మనుషుల్లో ఏముండదంటే ఏ ఫీలింగ్ ఉండదు. మీకు చెప్పాను లేదా వేరే చెప్పినట్టున్నాను, ఫీల్ అయితే ఫెయిల్ అయిపోతామని చెప్పాను. మీకు చెప్పానా? చెప్పలేదా? ఫీల్ అయితే అందరు చెప్పండి, ఫెయిల్ అయిపోయాం. ఫీల్ అయితే మళ్ళీ చెప్పండి, ఫెయిల్ అయిపోయాం. నేను ఒకరి దగ్గర చదివాను, ఒక ఆర్టికల్లో చదివాను, గొప్ప భయం వేసింది తెలుసా? ఎన్నిసార్లు ఫీల్ అయిపోతామో మనం. ఫీల్ అయిపోయినప్పుడల్లా ఏమయ్యాం? ఫెయిల్ అయిపోయింటే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ చెప్పాలి. ఫీల్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్? మళ్ళీ ఒక సంవత్సరం ఆగాలి. ఈ ఫీల్ అయిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారంటూ మళ్ళీ కొంతమందికి చెప్తారు, నాకు గొప్ప ఫీల్, కొంచెం చాలా బాధ అనిపించింది తెలుసా, ఆ ప్లేస్లో నువ్వు వెయిట్ చేస్తావు, చాలా బాధ. ఆ బాధ పడండి, ఒక సంవత్సరం మళ్ళా అదే క్లాస్. ఏ క్లాసు? ఇప్పుడు ఇలా ఫీల్ అయిపోయిన వాళ్ళందరూ బహుశా ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, ఫీల్ అవుతున్నారు అనుకోండి, సంవత్సరానికి 2-3 సార్లు ఫీల్ అవుతున్నారు. ఏ క్లాసులో ఉంటారు ఇప్పుడు? సార్ మేము 15 సంవత్సరాలు అయింది సార్ చర్చికి వచ్చి. పరలోకంలో ఏ క్లాస్ ఉంటుంది? మీరు ఎల్కేజీలో ఉన్నట్టే ఉందమ్మా సార్. మీరు సరిగ్గా చూడండి సార్, నేను డైరెక్ట్ ఇంటర్కి వస్తానండి, నేను డిగ్రీకి వచ్చానండి. ఎల్కేజీ నుంచి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అమ్మా. దేనికి సార్? నేను ఎప్పుడు ఫెయిల్ అయినాను? నువ్వు ఫీల్ అయినప్పుడల్లా ఫెయిల్ అయిపోతున్నావు. అర్థమవుతుందా మీకు? అది నాకు చాలా గట్టిగా తెలియదండి. ఆ ఆర్టికల్లో చదివింది, ఫీల్ అయిపోతే ఏంటి? ఫెయిల్ అయిపోతాయి. ఇన్ని ఫీల్ అయిపోతాము. ఈ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఏంటి తెలుసా? నేను అనేది పోవాలి. ఈ నేను అనేదే మనలను ఏం చేస్తుందంటే ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది ప్రతి దాంట్లో కూడా. దేవుని బిడ్డలారా, ఈ నేను అనేది సిలువ వేయబడాలి. నేను అనేది ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. అందుకే పౌలు అంటాడు, ఇకను జీవించువాడను నేను కాను. మనం అలా చదివేస్తాం, నేను కాను అనండి. మరి నేను అంటారు మళ్ళీ. ఇకను జీవించేవాడను నేను కాను, జీవించున్నది క్రీస్తే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇకను జీవించేవాడను నేను అనేది లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మన జీవితాల్లో ఏ ఫీలింగ్ కూడా మనకు ఉండదు. ఇలాంటి ఫీలింగ్, అనవసరమైనటువంటి ఫీలింగ్స్ మనలో ఉండవు. దానియేలు జీవితంలో తను గొప్ప చేసుకోవచ్చు. నిజంగా చెప్పండి, ఎవరు ప్రార్థన విని దేవుడు జవాబిచ్చాడు? ఫ్యాన్ కావాలి మీకేమైనా? అందరూ ఫ్యాన్ వైపు వేసుకోవడమే. మీరు అలా చూస్తే తిరగదు, ఆటోమేటిక్ రిమోట్ అవ్వదు. ఫ్యాన్ స్విచ్ ఉంది అక్కడ, ఎవరొకరు చెప్పి వేసుకోవడమే. సింపుల్ అంతే.
సో అంత ఈజీగా ఉందో మెథడ్? మీరు ఇలా చూస్తుంటే అలా అవదు. స్విచ్ చేసుకోవడం అంతే. ప్రైజ్లో కొన్ని సొల్యూషన్స్ చాలా ఈజీగా ఉంటాయి, చాలా కష్టంగా మనం అనుకుంటాం. కానీ ఫ్యాన్ వేసుకోవడం అంతే. ప్రైజ్లో చలేస్తుంది అనుకోండి, ఫ్యాన్ దగ్గర లేకుండా ఉండిపోవడమే. చాలా ఈజీ ఇవన్నీ కూడా. కొంతమంది రాగానే చలేస్తుందండి ఇలా చూస్తుంటే ఏం చేయలేము. ఫ్యాన్ ఏసీ ఎదురుగుండా పక్కన దూరం కూర్చోడం. ప్రైజ్లో లైఫ్లో కొన్ని చిట్కాలు ఉంటాయి. కొంతమంది యూట్యూబ్లో పెడుతుంటే ఆ చిట్కాల కన్నా ఈ చిట్కాలు చాలా ఈజీగా ఉంటాయి. ప్రైజ్లో కనుక అక్కడ మళ్ళీ అంటున్నాడు, మేము అడిగిన ఈ సంగతి మాకు తెలియజేశావు, ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేశావు. నీవే మాకు తెలియజేశావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తను ఆ గ్లోరీని తను తీసుకోవట్లేదు. మేము అందరం కలిసి ప్రార్థన చేశాము, నువ్వు మాకు తెలియజేసావు అంటున్నాడు. తర్వాత రాజుగారితో మాట్లాడతాడు. చూడండి 36వ వచనంలో, తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సమ్ముఖమున మేము. అక్కడ కూడా ఏమంటున్నాడు? మేము అంటున్నాడు. మేము అంటే ఎవరు? మేము నలుగురం కలిసి ప్రార్థన చేశాము, మేము చెప్తాము. చూడండి, తన జీవితంలో తను ఎక్కడ కూడా ఏ గ్లోరీని కూడా తను తీసుకోవాలనుకోవట్లేదు. మనం చాలాసార్లు ఆ గ్లోరీని మనం తీసుకుంటాం, కలిసి ప్రార్థన చేస్తాం. ఇందాక అనొక చెప్పాడు, సంఘము ప్రార్థన చేస్తుంది అన్నమాట. కనుక ఎప్పుడైనా సరే ప్రార్థన చేసినప్పుడు, అందరూ ప్రార్థన చేశారు, జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కనుక దానియేలు ఒకవేళ గణపరుచుకోవాలనుకుంటే దానియేలు మించిన ప్రార్థనా పరుడు ఎవరు లేరు, కానీ మేము ప్రార్థన చేశాము అంటున్నాడు. అలాగే నువ్వు మాకు తెలియచేసావు. రాజుతో కూడా చెప్తున్నాడు, మేము మీకు తెలియచేస్తాం ఆ భావాన్ని. 27వ వచనం, దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మమును బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే ఎవరిని చూపిస్తున్నాడు? పరలోకమందు దేవుడు ఒకడున్నాడు. పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి చూపిస్తున్నాడు. ఎవరికి చూపిస్తున్నాడు? ఈ రాజుగారికి కళ, భావం అన్నీ చెప్పక మునిపే రాజుగారు కళ్ళ ముందు ఎవరిని ఉంచాడు? దానియేలు. మళ్ళీ ఏ దేవుణ్ణి? పరలోకమందున్న దేవుణ్ణి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఎందుకు ప్రియుడో తెలుసా? దానియేలు ఎక్కడ కూడా తనను ప్రజెంట్ చేసుకోవట్లేదు, నేను అనేటువంటి మాటను ప్రజెంట్ చేసుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? పరలోకమందున్న దేవుణ్ణి చూపిస్తున్నాడు. ఎప్పుడు మనం ప్రియులమవుతాం తెలుసా? చాలామంది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఏదైనా వంటగానే ఏమైంది అనుకోండి, ఏం చేస్తారు? వంటలు చేస్తారు కదా చాలామంది. వంట ఫెయిల్ అయిపోయాక ఏం చేస్తారు? ఎవరైనా వచ్చి సరిగా లేదమ్మా అంటే, నేను వంటలు చేసేవాళ్ళు తెలుస్తుంది, వెనకాతలు ఉంటారు, వెనకాతల బ్యాచ్, నేను బాగానే చేశాను పాస్టర్ గారు, మధ్యలో వచ్చి ఎవరు నూనె వేసింది, ఉప్పు వేసింది వాళ్ళ మీద అంటారు. బాగుంది అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? ఆ మధ్యలో ఉప్పు వేసిన వాళ్ళు ఉంటారు, మధ్యలో రుచి చూసిన వాళ్ళు. బాగుంది అనుకోండి, ఎవరు? నేనే. అన్ని విషయాల్లో కూడా, చదువులో కానీ ఎక్కడైనా సరే దానియేలు ఎవరిని చూపిస్తున్నాడు? పరలోకమందున్న దేవుణ్ణి చూపిస్తున్నాడు. మీకు తెలుసా, పరలోకమందున్న దేవునిని మనము చూపిస్తే, ప్రియ దేవుని వెళ్ళారా, మనుషులు ఎవరి యందు విశ్వాసం ఉంచుతారు? దానియేలు వైపు చూడరు. ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు? ఇప్పుడు నెబుకద్నెజరు ఎవరి వైపు చూస్తున్నాడు? దానియేలు వైపు చూడట్లేదు, దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే తన యొక్క మొదటి కన్వర్జేషన్లోనే తన వైపు చూస్తాడేమో అనేటువంటి విషయంతో, భయంతోనే దానియేలు ఏం చేస్తున్నాడంటే, మర్మమును బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, ఆయన బయలుపరిచాడు, దేవుని వైపు చూచేటట్లుగా చేశాడు. మీ జీవితాల్లో కూడా దేవునికి ప్రియులుగా మారాలంటే ప్రజలు దేవుని వైపు చూచేటట్లుగా మీరు చేయాలి. మీ వైపు చూచేటట్లుగా మీరు చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దానివల్ల దేవునికి సంతోషం ఉండదు. ఒకవేళ మన వైపు చూసినా మనం ఏం చేయగలం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీరు చూసినా, చాలాసార్లు ఆయా మీటింగ్లకు వెళ్తున్నప్పుడు వాళ్ళు మరల తర్వాత ఫోన్ చేస్తుంటారు నాకు, పాస్టర్ గారు అసలు మెసేజ్ అండి పాస్టర్ గారు అంటారు. నేను అనుకుంటాను, ఏముందిరా మెసేజ్, దేవుడు ఇచ్చాడు, ఇవ్వకపోతే నేను ఏంటి చేయగలను? దేవుడు ఆ వాక్యాన్ని ఇచ్చాడు, చెప్పాం, ఇవ్వకపోతే నేనేం చేయగలను? నా దగ్గర ఏముందా? నా మాటలు వారికి
ప్రయోజనం కాదు, దేవుని మాటలే వారికి ప్రయోజనము. హల్లెలూయా. దేవునినే మనము చూపించాలి. దేవునిని చూపిస్తే ప్రజలకు రక్షణ, ప్రజలకు సంతోషము, ప్రజలకు సమాధానము కలుగుతుంది. 30వ వచనంలో అంటున్నాడు, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. ఇతర మనుషుల కంటే విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు. నిజంగా దానియేలుకు జ్ఞానం ఉందా లేదా? చూడండి, మొదటి అధ్యాయము మీరు 17వ వచనం నుంచి కూడా చదవచ్చు. అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. చూడండి, దానియేలు ఆల్రెడీ సకల విధములైనటువంటి దర్శనములు, స్వప్నములు, భావము గ్రహించగలవాడు. 20వ వచనంలో చూస్తే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్రి కంటేను, గారడ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడేను. దానియేలు జ్ఞానవంతుడా కాదా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇతర మనుష్యులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. దాని అర్థం ఏంటి? దాన్ని అక్కడే పెట్టాను, నువ్వు చూసి కాపీ కొట్టేయచ్చు. తగ్గించుకోవడం అనేది ప్రియదేవుని బిడ్డలారా అసలు ఏమీ లేకుండానే మనం చాలా హెచ్చించుకుంటుంటాం. బైబిల్లో ఒక సీక్రెట్ ఏమని తెలుసా? తగ్గించుకునే వారిని హెచ్చిస్తాడు, హెచ్చించుకునే వారిని మీరు ఇంక దానికి వేరే సొంత గీత చెప్పాడు. A+B² ఏదో ఒక అదేనా చెప్పారు? ఇంక అదే సూత్రం. మీరు హెచ్చింపబడాలంటే ఏమవ్వాలి? మీరు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మీరు తగ్గింపబడాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే ఏమవుతారు? ఇది పరలోక సూత్రం. ఇదంతే. ఈ సూత్రం ఏంటి? నాకు తెలుసు, నన్ను అలా ఉప్పొంగుతుంటారు కొంతమంది. ఉప్పొంగే వాళ్ళు ఏమవుతుంటారు తెలుసా? తగ్గుతూ ఉంటారు. తగ్గేవాళ్ళు ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా ఈ సూత్రం పనిచేయదు. పరలోక సూత్రం ఇది. ఏ సూత్రం ఇది? పరలోక సూత్రం ఇది. ఎంత తగ్గించుకుంటారో దేవుడు ఏం చేస్తుంటాడు? అంత హెచ్చిస్తుంటాడు. ఎంత హెచ్చించుకుంటారో అంతగా ఏమవుతుంటారు? మేకపోతులాగా ఎక్కువ మే నడుస్తుంటే పేక్ వస్తారు. ఎవరు? నేను కాదు. ఆదివారం మటన్ అయిపోద్ది అనమాట. అది ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా హెచ్చిస్తాడు. దానియేలు ఎందుకు ప్రియుడు అంటే, ప్రియదేవుని వెళ్ళారా, అంతగా తగ్గించుకునే అలవాటు కలిగిన వాడు. తనకు ఎంతో విశేషమైన జ్ఞానం ఉంది, ఎంతో మరి ప్రావీణ్యత ఉంది. ప్రతి కళను, ప్రతి దర్శనం, భావములు అన్నీ చెప్పగలిగే సామర్థ్యం ఉంది. అయినప్పటికీ కూడా అంటున్నాడు, నాకు విశేష జ్ఞానం ఉండడం వలన ఇది నాకు తెలియబడలేదు అంటున్నాడు. తను తగ్గించుకుంటున్నాడు. ఇంకా చివరి 2 విషయాలు చెప్తాను. 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇప్పుడు దానియేలును అంత హెచ్చించడం, అందరూ దర్యావేషు దినాల్లో దానియేలును బాగా హెచ్చించాడు దర్యావేషు. దానియేలు 4 ప్రాముఖ్యమైనటువంటి రాజుల కాలం, అంటే పేర్లు అయితే 3 రాజుల పేర్లు ఉంటాయి, కానీ మధ్యలో కూడా ఒక రాజు ఉన్నాడు. 4 రాజులు, ప్రాముఖ్యమైన రాజులు, నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు, తర్వాత దర్యావేషు. బెల్షస్సర్కి మధ్యలో ఒక రాజు ఉన్నాడు. నెబుకద్నెజరుకి డైరెక్ట్ కుమారుడు కాదు, బెల్షస్సరు మనవడు అన్నమాట యాక్చువల్గా. ఓకే, ఈ 4 రాజుల దినాల్లో, కోరేషు దినాల వరకు కూడా దానియేలు ఉన్నాడు. కనుక ఈ దానియేలు ఏ రాజుల దినంలోనైనా ఆ రాజ్య అధికారంలో చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉండేవాడు. కనుక మనవాడు కానివాడు, మన కులం వాడు కానివాడు, లేకపోతే మన ఊరు వాడు కానివాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, అందరికీ ఏమవుతుంటుంది? వాడిని ఎలాగైనా
దించేయాలి, వాడి మీద ఎలాగైనా నేరం మోపాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. అందరూ కూడా దానియేలు విషయంలో ఏదైనా తప్పు, ఏదైనా లోపము, ఏదైనా నింద మోపాలని తను వెనకాతలుండి ఏం చేస్తున్నారట, కనిపెడుతున్నారట. నేను ఇలాగ అనుకున్నాను దాన్ని. మనం వెనకాతలుండి ఏదైనా తప్పు మోపాలని ఎవరైనా కనిపెడుతున్నారు అనుకోండి, దొరుకుతాయి లేదా ఎవరికైనా? దొరికిపోయి అన్నట్టున్నారు ఒక్కొక్కరు. మన వెనకాతలే ఉండి రోజు మన ఇంటి దగ్గర ఉండి, మనం డ్యూటీల్లో ఉండి, మన కాలేజీల్లోకి వచ్చి ఎక్కడికి వెళ్తున్నా కూడా వచ్చి మేము వెనకాతలే ఉంటే ఏదైనా తప్పు దొరుకుతుందా దొరకదా? జవాబు చెప్పద్దు. నేను మన బాగా దొరికిపోయాను. నేను ఎవరు తమ్ముడు శామ్యుల్కి దొరికిపోయాను. తమ్ముడికి తెలియదు నేను దొరికిపోయినట్టు. మేము బాపట్ల వెళ్ళి వచ్చేస్తున్నాము. చాలా దూరం కదా ప్రయాణం. ఇంటికి వచ్చేటప్పుడు భలే ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాము అని సంతోషంగా ఉంటుంది. అందుకే చర్చ అయిపోయిన తర్వాత చూడండి ఎలా వెళ్తారా, చర్చికి వచ్చేటప్పుడు మొక్కలు చూడండి, చర్చికి వెళ్ళేటప్పుడు చూడండి గొప్ప సంతోషంగా ఉంటారు. కిందన వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే నిద్ర మొగాలతో. వెళ్ళేటప్పుడు చూస్తాను ఏలేనా అని చూస్తే ఎల్లరూ కిందన ఎంతసేపైనా నవ్వుకొని పక గొప్ప ఆనందంగా ఉంటారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నేను కూడా ఇంటికి వచ్చేటప్పుడు గొప్ప సంతోషం. ఇంకా కరెక్ట్గా వస్తామండి ఎన్ఏడి జంక్షన్ దగ్గరికి పోలీసులు ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నామని. మాకు అప్పటికే గొప్ప చిరాకు ఉంది, ఇంటికి వచ్చేస్తున్నాం అప్పటికే. ఏ లోకల్ ఏదో ఆడ ట్రాఫిక్ జామ్ అయింది. కరెక్ట్ పోలీస్ వచ్చి తలుపు తీయడానికి ఓదండి అంటున్నాడు. ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్? ఏంటి సార్ మీరు? నేను పోలీసు మీద కోపం అయిపోయింది. ఏంటి సార్ మీరు ఇలాగా అర్ధరాత్రుల టైంలో తాగిన వాళ్ళందరూ బాగానే తిరుగుతున్నారండి, మేము మమ్మల్ని తినేస్తున్నారండి అంటే అతను అన్నాడు, సార్ ఏం చేయమంటారు సార్, అక్కడ ఆఫీసర్ చెప్తారు మేము చేయాలి అన్నాడు. చేయాలంటే ఊరుకోండి సార్, ఏంటి ఆఫీసర్ చెప్తారు, బయట అందరూ తిరుగుతూనే ఉన్నారని ఎలాంటి అన్నట్టు చిన్నదే జరిగింది. నాకు ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో అంటుంది, నాకన్నా పోలీసుడే మంచోడు, అర్ధరాత్రి పని చేస్తున్నారు వాళ్ళు, నేను కారు తీసి మాట్లాడడానికి చిరాకు అయిపోయాను. పోలీస్ ఆయన ఎప్పుడు పని చేస్తున్నాడు? అర్ధరాత్రి డ్యూటీలో ఉండి వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు పని చేసిన దేనికోసం చేస్తున్నాడు కూడా చెప్తున్నాడు. సార్ ఆయన చెప్పారు మేము చేయాలి సార్, ఏం చేయమంటారు సార్ అన్నాడు. అయినా కూడా నేను రాత్రి చాలా బాధ అనిపించింది. ప్రభా క్షమించు, మాకంటే అతనే మంచోడు, అతనికి జ్ఞానం కోపం వచ్చి కారు పక్కనట్టు అక్కడ ఉంచండి అంటే పరిస్థితి ఏంటి? అతనికి జ్ఞానం కోపం వచ్చి ఎస్ఐతో చెప్పి కారు అక్కడ ఉంచండి, మా మీద చిరాగ్గా మాట్లాడుతున్నాడు, ఏంటో మొత్తం డిక్కీ అంతా చూడండి, ఒక గంట చేసాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? మరి అది అలా ఉంచండి. నాకు చాలా బాధ అనిపించింది. అసలు నేను అలసిపోయాను కానీ అవసరమే తెల్లి సారీ చెప్పేద్దాం అనుకున్నాను అతనికి వెళ్ళి. ప్రభా అతను దీవించు, అతని కోసం కాసేపు ఒక పావుగంట ప్రార్థన చేశాను. అప్పుడు మీకు తెలుసా, మీరు ఎవరి మీద చిరగబడితే వాళ్ళ గురించి ఒక గంట ప్రార్థన చేయాలి. అప్పుడు కానీ మన ప్రార్థన యాక్సెప్ట్ ఉండదు. ఇంక ఇక్కడ మనం ఎవరి మీద కోపడినా, ఎవరి మీద చిరాకు పడినా మళ్ళీ మనం వచ్చి హల్లెలూయా అంటే ముందు అక్కడ దిగుతూ అలా అటే వెళ్తుంటుంది. మనకి సిగ్నల్ ఏరో మార్క్ ఎట్టి చూపిస్తుంటుంది, మనం అటేపు చూడడం, సాతాను సోదరులు తీ అంటుంటే సాతాను సోదను కాదు అది. అక్కడ డీల్ అవుతేనే మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నమాట. మనం ఇలా డీలింగ్లు ఏం చేయం. అందుకే మనం ఎంతసేపు చేస్తున్న ప్రార్థన ఇక్కడే తిరుగుతుంటుంది. పరలోకం నుంచి దేవత వచ్చి నువ్వు ప్రార్థన చేయగానే నీకు జవాబు చెమ్మని చెప్పబడింది అని అందం మన దగ్గర. ఎంతకాలం నుంచో చేస్తున్నాను పాస్టర్ గారు, చేసి ఏమైపోయింది అది. ఇంతకుముందు సీడీలు ఉండేవి, ఎక్కువసేపు వేసాక ఏమవుతుంది తెలుసా? సీడీలు గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండేవి, అవి ఎక్కువ వాడిసాక ఏమవుతుంది తెలుసా? అంటుంటాయి అవి, ఇంకా సరిగ్గా రావు, అవి అరిగిపోతాయి అన్నమాట. అది జంప్ అయిపోవడం కానీ, ఇంకా మన ప్రార్థనలు చేసి ఇంకా విసిగిపోయి ఇంకే నీరసంతో ప్రార్థనలు వస్తాయి తప్ప విశ్వాసంతో కూడిన ప్రార్థనలు రావు. ఎందుకు అంటే అరిగిపోయి ఎంతకాలం చేస్తాం. మీరు ప్రార్థన చేయగానే జవాబు రావాలంటే ముందు ఇవి డీల్ చేయాలి. ఏవి? పోలీసు వాళ్ళు డీల్ చేయాలి. మా అంకులు ఉన్నారు పోలీసు వాళ్ళని ఏం చేయాలి? నేను మరి ఫస్ట్ నేను ఆయన కోసం చేశాను. మన రాత్రి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ మోకరించి ప్రార్థన చేయగానే మొట్టమొదట ప్రభా వాళ్ళు రాత్రి అంతా చేస్తున్నారు, క్షమించు ప్రభా, నేను చిరాకు పడిపోయాను. నేను చిరాకు పడినా కూడా అతనేమి మాట్లాడలేదు. నాకంటే అతడు చాలా మంచివాడే, నీతిమంతుడే, ప్రభా వారిని దీవించు, వారిని రక్షించు అని చెప్పి వారి కోసం ప్రార్థన చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన వెనకాతలు వస్తున్నారనుకోండి, వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా నేరము మన మీద వాళ్ళు కనిపెడితే దొరుకుతుందా లేదా? అందుకే మనం ఏం చేస్తాం తెలుసా? అన్నీ కూడా పాస్టర్ గారికి తెలియకూడదు. నేను అనుకుంటాను
పాస్టర్ గారికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? దేవునికి తెలియకూడదు. ఆ విశ్వాసంలో మనం నడవాలి. అన్నీ దేవునికి తెలిసిపోతున్నా ఇది ఒక మళ్ళీ డబల్ యాక్టింగ్ అన్నమాట. దేవుడు వేషధారులను అసలు క్షమించడు. నాకు కనబడుతుందన్న భయం నీకు లేదు, కానీ ఎవరికి కనబడుతుందని భయం? పాస్టర్ గారికి కనబడుతుందని చాలామంది భయపడతారు. ఇది తప్పులో మరొక డబల్ తప్పు. మీకు పాస్టర్ గారు కనబడడం వల్ల మీకు నష్టం పోయేది ఏమీ లేదు. ఎందుకు? నేను మిమ్మల్ని దీవించలేను, నేను మిమ్మల్ని శపించలేను, నేను మిమ్మల్ని క్షమించలేను, నేను మిమ్మల్ని ఆశీర్వదించలేను. దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రహస్యమందు మీ చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చాను. రహస్యమందు అందుకే ఫస్ట్ ప్రీచింగ్లోనే ప్రభు ఈ మాట చెప్పాడు, మీరు చేసే ప్రతి పని రహస్యమందు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ చూస్తాడు మిమ్మల్ని? రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. సో వాట్ ఎవర్ యూ డూ, ఏ మంచితనం చేసినా కూడా మీరు రహస్యముగా చేయాలి. మనము మంచితనములన్నీ ఎలా ఉండాలి? రహస్యముగా ఉండాలి. మనం ఏ రహస్యంగా ఉంటాయి? మన తప్పులన్నీ రహస్యంగా ఉంటాయి. మన మంచి అంతా కూడా ఏమవుతాయి? పబ్లిక్లో ఉంటాయి. మనం దేవుడు ఏమన్నాడు? మీ మంచి పనులన్నీ ఎలా ఉండాలి? రహస్యముగా ఉండాలి. మీ తప్పులన్నీ ఒకరితో ఒకరు ఒప్పుకోండి అన్నాడు. హలో, ఇలా కనెక్ట్ అవుతారా? బైబిల్ ఏం చెప్తుంది? మన తప్పులు ఏం చేయమన్నాడు? ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఒప్పుకుంటే ఏమో తెలుసా? మీరు ఒకరు పాపం ఒకరితో ఒప్పుకోండి, ఏమవుతుంది చెప్పండి? అమ్మా కాదు, యాకోబు పత్రిక. ఇది చాలా మంచి మాట, అందుకే మీకు చూపించింది. అయిపోయింది, ముగించేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీ పాపములు మీరు పాపములు మీరు ఒకరితో ఒప్పుకుంటే మీకు స్వస్థత వచ్చేస్తుంది. మీ పాపములు మీరు, మనం ఏం చెప్తాం ఒకరితో ఒకరు? మన గొప్పలు చెప్పుకుంటాం. మన తప్పులే చేస్తాం. పిల్లలు చెప్పేస్తుంటారు మధ్యలో, మమ్మీ ఏంటి అలా చెప్తున్నా? ఆడికి నెడ్డి పగలగొట్టేస్తారు వీళ్ళు. ఆడికి ఏం చేస్తారు? నెడ్డి పగలగొట్టి మళ్ళీ నేను ఎవరితో మాట్లాడినప్పుడు వచ్చావా? ఉంది కదా మమ్మీ ఇంట్లో, ఉంది కదా జోబీలో అంటాడు. పిల్లలు నిజాన్ని చెప్పేస్తారు. అందుకే వాళ్ళకి ఏం చేస్తాం మనం? నడ్డి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన తప్పులు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీ మంచి పనులు రహస్యంగా ఉండాలి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలును కనిపెడుతుంటే ఒక్క తప్పు దొరకట్లేదటండి. పిచ్చెక్కిపోయారు జనాలు. ఇది ఛాలెంజ్గా తీసుకోండి. మనల్ని వెతుకుతుంటే ఏదైనా తప్పు మన జీవితంలో దొరుకుతుందా? వెంటనే దాన్ని దేవుని సందులో ఒప్పుకోండి. దేవుని బిడ్డలారా, మనల్ని వెతికితే ఏమీ కూడా తప్పు దొరకకూడదు. మీ ఫోన్ కాన్వర్జేషన్ ఎవరైనా విన్నారనుకోండి, రికార్డ్ అయిపోయిందా? రికార్డ్ అయిపోతే ఏంటి పరిస్థితి మీకు తెలుసా? పరలోకంలో అన్నీ రికార్డ్ అవుతాయి. మనం అందరం ఏం చేస్తాం తెలుసా? దేవునితో కూడా అబద్ధాలు ఆడేస్తాం. సారా నవ్వింది, నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదు అన్నది. దేవునితో అబద్ధం ఆడేస్తారండి ఎంత సులువుగా. సారా ఏమంటుంది? నువ్వు నవ్వావమ్మా అంటే నేను నవ్వలేదన్న. దేవుడు అన్నా నువ్వు నవ్వావన్నాడు. ఆయన మాట తప్పుడు. నువ్వు నవ్వావు, నేను నవ్వలేదంట. నువ్వు నవ్వావు అన్నాడు. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనం అందరం అబద్ధాలు ఆడేస్తాం. ఏదైనా చెప్తే వెంటనే మన క్యాసెట్ వేసేస్తారు. CD ఆగస్ట్ ఇవాళ ఎంతండి? 23 11 గంటలకి ఆన్ చేయి అంటారు. లేకపోతే మన సంభాషణ నైట్ టైం ఎక్కువ ఉంటుంది కదా, రాత్రులు 9 గంటలకి. ఆగస్టు 12వ తారీఖు రాత్రి 8 గంటలకి టక్ మనం ఆన్ చేయగానే బాబు వద్దు, వేయద్దు, ప్రభా మమ్మల్ని క్షమించు. భూమి మీద దేవుని బిడ్డలారా, మన మాటల్లో ఎన్నో తప్పులు చేస్తాం. ఎన్నో మాటలు త్వరితముగా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యాకోబు, మీరు మాట యందు తప్పకపోతే మీరు సర్వ శరీరమును కూడా స్వాధీనం అందించగలుగుతారు. హల్లెలూయా. ఒక వ్యక్తి మాటలో తప్పకపోతే ఇక దేంట్లోంచి కూడా తప్పకుండా ఉంటాడు. కనుక మాటను కంట్రోల్ చేసుకోగలిగితే అన్ని విషయాల్లో కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం.
మీరు చాలా ప్రయత్నాలు చేస్తాం, చాలా విషయాలు మనం కంట్రోల్ చేయాలనుకుంటాం, అవన్నీ మనం కంట్రోల్ చేయగలం. కానీ దేన్ని కంట్రోల్ చేస్తే అన్నీ కంట్రోల్ అయిపోతాయి? సీక్రెట్ చెప్పాడు ప్రభు. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు మాటను కానీ కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మిగతా అవన్నీ కంట్రోల్ అయిపోతాయట. యాకోబు చెప్పాడు 3వ అధ్యాయంలో, ఒకడు మాట యందు తప్పని ఎడల మిగతా విషయాలు అన్నిటిలో కూడా కంట్రోల్గా ఉండగలుగుతాడు. కనుక ఏ విషయంలో కూడా నేరము మన మీద మోపాలని చూసే వాటికి ఏది కూడా దొరకకుండా మనము కాపాడుకోవాలి. దానియేలు చక్కగా జీవించేవాడు. తను ఎవరి దగ్గర ప్రార్థన చేసినా, ఎవరి దగ్గర సాగిలిపడినా సింహాలు బోన్లో వేసేస్తాం అనేటువంటి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏం చేశాడప్పుడు? ఇప్పుడు ఎందుకు దానియేలు గురించి చెప్తున్నానంటే, దానియేలు అంత్యకాలంలో జరగబోయే వాటికి దానియేలు గ్రంథం అంతా కూడా ఒక సూచనగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో ఒకవేళ చర్చ్కి వెళ్తే మీకు ఏదైనా తీసేస్తారు అన్నారనుకోండి, ఏం చేస్తారు? మీరు చర్చ్కి వెళ్తే మీ కాస్ట్ సర్టిఫికేట్ మీరు కోల్పోతారు. ఇప్పుడు ఏది కోల్పోతారు? ఇప్పుడు మీరు ఏది కోల్పోతారు? చర్చ్ కోల్పోతామా? కాస్ట్ సర్టిఫికేట్ కోల్పోతామా? చర్చ్ ఎక్కడైనా ఉంటుంది పాస్ట్ గారు. చర్చ్ ఇంట్లోంచి కూడా చూడొచ్చు పాస్ట్ గారు, ఇంట్లోంచి కూడా వినొచ్చు పాస్ట్ గారు. మళ్ళీ అప్పుడు మాకు హితోపదేశం చేస్తుంటారు. కొంతమంది నాకు హితోపదేశం చేస్తుంటారు. ఓహో, పాస్ట్ గారికి హితోపదేశం చేస్తారు. నేనే ఇంకా వాళ్ళతో ఇంకేం మాట్లాడను. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇక్కడి నుంచే ఒక వ్యక్తి ఇక్కడి నుంచే పరలోకం చూసాడు. ఎవరో చెప్పండి? మీకు గుర్తొస్తుందా లేదా? ఎవరండి? యోహానా. ధనవంతుడు చూశాడు ఇక్కడి నుంచి పరలోకం. యోహాను పరలోకంకి వెళ్ళాడు, పరలోకం చూశాడు. ఇక్కడి నుంచే పరలోకం చూశాడు. ఎవరో చెప్పండి? ఇప్పుడు మళ్ళీ చెప్పండి. లాజరు అబ్రహాము రొమ్మున అనుకోవడం, పరలోకాన్ని ఎక్కడి నుంచి చూశాడు? మీరు ఇంట్లోంచే చూస్తే అన్నీ కూడా ఇక్కడి నుంచే పరలోకం కూడా చూస్తారు టీవీలో, లేకపోతే నరకంలోంచి కూడా చూడవలసి వస్తుంది. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తున్నాం? వీఆర్ ప్రాక్టీసింగ్ గాడ్లీనెస్, వీఆర్ ప్రాక్టీసింగ్ పరలోకములో ఉండబోయే జీవితాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. హల్లెలూయా. పరలోకంలో ఉండబోయే జీవితాన్ని ఏం చేస్తున్నాం? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక పరలోకం మనం చూడాలి అంటే పరలోకానికి వెళ్ళక మునుపు మనము దేవుని సన్నిధిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. కనుక తనకు ఆ శాసనం ఉందని తెలిసినప్పటికీ కూడా ఎవరు దేవునికి ప్రార్థన చేసినా వాళ్ళని సింహభవనంలో వేసేస్తారని తెలిసినప్పుడు కూడా 10వ వచనము, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు. ఎంతమంది మోకాళ్ళు ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు అంటే? ఇప్పుడు అంతా లేటెస్ట్ అయిపోయిందండి. ఏంటి జొమాటో, స్విగ్గీ లాంటి ప్రార్థనలు అయిపోయి ఏంటి అంతా మంచం మీద అన్నీ అయిపోతాయి. ప్రార్థన మంచం మీద అయిపోద్ది ఏంటి? భోజనాలు కూడా ఎక్కడ? మంచం మీదే. ఇంకా బాత్రూమ్లు కూడా మంచం మీద ఏర్పాటు చేసుకుంటే ఇంక చాలండి. నేను సినిమాలు చూసేటప్పుడు చూశాను ఒకటి, జపనీస్ టెక్నాలజీలో ఒకటి ఉండేది. అది ఆడు పడుకోగానే ఆయన లేపి బ్రష్ కూడా చేంజ్ చేస్తుంటుంది అనమాట. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ సినిమాలో, ఆ ఇంగ్లీష్ మూవీలో ఆ బ్రష్ కూడా చేంజ్ చేస్తుంది, స్నానం చేంజ్ చేస్తుంది, బాత్రూమ్ కూడా అక్కడే ఎక్కడో మడత పడిపోతే అలా వెళ్ళిపోతుంటాయి అనమాట. అది కూడా వస్తే ఇక మనుషులకి ఎంత సంతోషమో. ప్రియదేవుని బిడ్డలారా, మోకరించి ఏం చేశారట? ముమ్మారు మోకాళ్ళుని యథాప్రకారముగా దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి శాసనాలు వచ్చినా, ఎలాంటి చట్టాలు వచ్చినా దేవుని విషయంకి వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దానికి రాజీ పడకూడదు. ఎక్కడా లోపం కనుగొనలేకపోయారు, కానీ ఇక్కడ దేవుని విషయంకి వచ్చేసరికి తన జీవితంలో ఆ లోపం పట్టుకున్నారు. తీసుకెళ్ళి ఏం చేశారు? సింహాల బోన్లో వేస్తారు. సింహాల బోను వేసింది అంతా కూడా నేను చెప్పను. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే దానియేలు ఎవరు? బహుప్రియుడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? రాజు వచ్చి ఏమన్నాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడు అయిన
దానియేలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఏం చెప్పాడో తెలుసా? 26వ వచనం 6వ అధ్యాయము. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఉండువాడు, ఆయనే విడిపించువాడు, ఆయనే రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించినని వ్రాయించెను. ఎవరు రాయించారు? ఒక రాజు ఒక శాసనాన్ని రాశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు దానియేలు వంటి వారు ఉండాలి అన్నానంటే, ఒక రాజు రాశాడంటే దాని అర్థం ఏంటి? ఇంకా ప్రపంచం అంతటికి కూడా తెలిసిపోద్ది. ఈరోజు దానియేలు అంటూ వారు లెగిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మోడీ గారు ఇది రాశారనుకోండి, పేపర్లో వేస్తాడు అనుకోండి, ఏమవుద్ది? మోడీ గారు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ओ भाइयों बहनों, ये सच्ची बात है, यीशु मसीह ने जिंदा है, वो हमारे लिए मर गया. आनो చెప్పమనాలి ఇంక మిగతావి. हमको उसी के साथ है, हम उसमें विश्वास करने से हमको स्वर्ग प्राप्त हो रहा है అన్నాడు అనుకోండి, అంతే పేపర్లో. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఇది ఇంత సవాల్గా బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం ఉందంటే, ఒక వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగితే, ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకొని దేవునికి అన్ని విషయాల్లో మహిమ ఇచ్చే వ్యక్తి అయితే, దేవుని చూపించగలిగిన వ్యక్తి అయితే, అట్లీస్ట్ మన చిన్న చిన్న ప్రాంతాల్లో నుంచి ఆ ప్రభావము దేవుడు చూపించడం ప్రారంభిస్తాడు. నెబుకద్నెజరు దినాల్లో నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగపడిపోయాడట. దానియేలు నీ దేవుడు పూజార్హుడు అని చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు చేయడానికి సమర్థుడే, కానీ దేవునికి భూమి మీద ఒక వ్యక్తి దానియేలు వంటి వారు కావాలి. పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకోడు, దేవుని కొరకు ప్రత్యేకించుకొని ప్రార్థించి ఏ తప్పు నేరము కూడా. ఈరోజు చాలామంది క్రైస్తవుల మీద నేరం మోపే స్థితిలో క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న తప్పులు, మనం వాళ్ళ తప్పులు మాట్లాడుతుంటే మన తప్పులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. దానియేలు దగ్గరికి వెళ్తే మాట్లాడగలరా? దానియేలు దగ్గర ఏ నేరం దొరకట్లేదు, ఏ తప్పు దొరకట్లేదు, ఏ నింద వేయడానికి కూడా అవకాశం లేకుండా దొరకట్లేదట. మనం అలా సరి చేసుకుంటే అట్లీస్ట్ మన జీవితం ద్వారా ఎంతమందిని దేవుడు రక్షించగలడో అంతమందిని రక్షించగలుగుతాడు. ఆమె కనుక నేను నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఈరోజు దానియేలు జీవితం ద్వారా మనం సవాల్ చేయబడాలి. దేవుడు ఒకవేళ అలాంటి కార్యము మన దేశంలో చేయగలిగితే, మన దేశం ఇప్పుడు చైనా ప్రజల కన్నా ఎక్కువైపోయింది. 146 కోట్ల ప్రజలు కలిగి ఉన్నారు. ఇంతమందికి మనం ఎప్పుడు ప్రకటించగలుగుతాం? కానీ ఒక రాజు ప్రకటించేశాడు, దానియేలు దేవుడు అని. ప్రియదేవుని బిడ్డలారా, అది చేయాలి అంటే ఒక వ్యక్తి దేవునికి కావాలి. మీరున్న స్థలాల్లో, మీరున్న పని చేస్తున్న స్థలాల్లో, మీరు నివసిస్తున్న స్థలాల్లో వారి దేవుడు వారి సజీవుడు అయినటువంటి దేవుడు ఎవరూ కూడా సింహాల బోనులో నుంచి కాపాడలేరు. సింహాల బోనులో వేసినటువంటి దానియేలును కాపాడగలిగాడంటే దానియేలు దేవుడు. అగ్నిగుండంలో నుంచి ఎవరు కాపాడలేరు. అగ్నిగుండంలో వాళ్ళని వేసేశారు, కానీ అగ్నిగుండంలో వారు కాలిపోలేదు. కనుకనే రాజులు వారి ఎదుట సాగిలిపడ్డారు. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఈ చివరి దినాల్లో ఒక సవాల్గా మనం ఈ మాటలు తీసుకొని దేవుని కొరకు జీవిద్దాము. దేవుని యొక్క రాజ్యము కొరకు జీవిద్దాము. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళకముందు మన జీవితాలు సరి చేసుకుందాము. ప్రతి అపవిత్రమైన దానిలో నుంచి బయటకు వద్దాము.
మనల్ని మనమే హెచ్చించుకొని మనల్ని మనమే గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోంచి మేము కాదు, నేను కాదు, మళ్ళా చెప్తున్నాను, దేనికైనా ఫీల్ అవుతున్నామంటే ఇంకా మనం చనిపోలేదు. ఐ అనేది మనలో చాలా ఎక్కువగా ఉంది. నేను అనేది, అహం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది పోతే దేనికి మనం ఫీల్ అవ్వం. ఈ భారతావనిలో దానియేలులాగునా జీవింపచేయవా. ఈ భారతావనిలో దానియేలులాగునా జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయుమా. యేసయ్యా ఆ దానియేలులాగునా జీవింపచేయుమా. ఈ భారతావనిలో స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయుమా. యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయుమా. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యం, చెదరని విశ్వాసము. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యం, చెదరని విశ్వాసము. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయుమా. యేసయ్యా దానియేలులాగునా జీవింపచేయుమా. ఈ భారతావనిలో దానియేలులాగునా నన్ను జీవింపచేయుమా. పరిశుద్ధుడా తండ్రి, దానియేలు జీవితాన్ని మేము చదువుతున్నప్పుడు ప్రభా, దానియేలు గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభా, ఒక వ్యక్తి దేవా, ఉన్నతమైన రాజులు, నెబుకద్నెజర్ వంటి వాడు, బెల్షస్సర్ వంటి వాడు, నాయనా దర్యావేషు వంటి రాజు, కోరేషు, నాయనా ప్రపంచమును ఏలినటువంటి రాజుల దగ్గర పనిచేసి దేవుణ్ణి కనపరిచాడు, తన దేవుణ్ణి హెచ్చించాడు, తన దేవుణ్ణి చూపించాడు. ఆ రాజులు సైతము దానియేలు దేవుడే దేవుడని, దానియేలు సేవించున్న దేవుడే సకల రాజ్యములకు దేవుడని, ఈ విధముగా సింహాల బోనుల నుంచి తప్పించగల దేవుడు ఆకాశం ముందు కానీ భూమి మీద కానీ ఇక ఎవరూ లేరని దానియేలు దేవుని హెచ్చించినట్లుగా, దేవా మా దేవుని హెచ్చించినట్లు, మా దేవుని ఎరుగునట్లు ప్రజలు నాయన దానియేలు వలె జీవించే కృప మాకు దయచేయండి. ఈ మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ మాటలు అందరి హృదయాల్లో మండించండి ప్రభా.
ప్రభు కొరకు రోషముతో జీవించగలిగే కృప అందరికీ దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.